పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీ మీద గాని, తన మీద గాని, తన పాలన మీద గాని కులముద్ర పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తాజాగా ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల్లో కీలకమైన వ్యాఖ్యలు ఏదో చేశారు. నాగబాబు గారి మంత్రి పదవి గురించి గాని, ఇప్పటివరకు పార్టీలో ఉన్న మంత్రుల గురించి గాని, అంటే ఒక సామాజిక వర్గానికే జనసేన అంకితమవుతుంది అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఆ ముద్ర తన మీద పడకూడదనే జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నారు. అందుకే హరిప్రసాద్ కులం ఏంటో తెలియదనో, లేదంటే కందులు దుర్గేష్ కులం ఏంటో తెలియదనో ఇవన్నీ మాట్లాడడం. వాస్తవానికి అవి తెలీదు అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ఆయనకే తెలియాలి. తెలియకుండా ఇచ్చారా ఏంటి అనేది. అదే నేపథ్యంలో నాగబాబుని మంత్రి వర్గంలో తీసుకోవడం కూడా అది వారసత్వ రాజకీయంగా చూడకూడదు అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు జనసేన గొడుగు కిందకి వెళ్తున్నారు కంప్లీట్‌గా. అటు టీడీపీలోకి వెళ్ళలేక జనసేనలోకి వెళ్ళడం, జగన్ పార్టీలో వైసీపీలో ఉండలేక. ఇటువంటి నేపథ్యంలో ఒక కుల పార్టీగా ముద్రపడిపోతుందేమో అనే జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎంచుకున్న పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుందని అది ఎంచుకున్నారు అనేది. గతంలో ఎంచుకున్నా కూడా అంతే. భీమవరం కూడా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కోసం అక్కడ కాపు నాయకులే ఉన్నారు. ఇప్పటికీ గన్ శ్రీనివాస్ కానీ, ఆయన కానీ, అంజబాబు గాని. అలాగే గాజువాకలో కూడా అదే పరిస్థితి. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా సేమ్ అదే పరిస్థితి. ఆయన ఎన్నికల ముందు కూడా చెప్పారు. కాపు సామాజిక వర్గంలో ఉన్న ఒంటరి, బలిజ ఈ తెగల వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అనేది, ఒకే తాటి మీదకి రావాలని అన్నట్టుగానే వచ్చారు, గెలిపించుకున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ ముద్ర పడిపోతుందేమో అని. ఇప్పటికైతే టీడీపీ అంటే కమ్మ పార్టీ అనో, వైసీపీ అంటే రెడ్డి పార్టీ అనో ఎలా అయితే ముద్ర పడనియో, అలాగే జనసేన పార్టీ అంటే కాపు పార్టీ అనే ముద్ర పడకూడదు అనే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారా? ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు పెద్ద చర్చ.